హలో అండి. బాగున్నారా? నేను మీ లక్ష్మి. ఈ సండే స్పెషల్ మా ఇంట్లో మటన్ కీమా అండి. అలాగే చికెన్ కూడా అండి. 2 తీసుకొచ్చారు మా వారు. నేనైతే ఒకేసారి 2 పొయ్యిల మీద 2 కూరలు కూడా వండేస్తున్నానండి. చికెను, మటన్ కూడా. చికెన్ కూరైనా, మటన్ కూరైనా బాగోవాలంటే దాంట్లో వేసి మసాలా టేస్ట్ కూడా ఉండాలండి. నేనైతే ఆచి మసాలా ఎక్కువగా వాడతానండి. ఆచి చికెన్ మసాలా అయితే చికెన్‌లో వేసేసాను. ఆచి మటన్ మసాలా అయితే మటన్‌లో వేసేసి వేడి వేడిగా అయితే నేనైతే భోజనం పెట్టేసుకుంటున్నానండి. చికెను, మటను, ఫిష్ అయితే తొందరగా తినేస్తాం కదా! ఆకలి కూడా తొందరగా వేసేస్తుంది. నేనైతే ఒక నిమ్మకాయ ముక్క కూడా పెట్టేసుకున్నానండి. చూసారు కదా! నా భోజనం అయితే ఈరోజు ఈ సండే అయితే నేను ఇలా భోజనం అయితే చేసేస్తున్నానండి. చాలా బావుంటుంది కదండీ! చికెను, మటన్ వేసుకొని తిన్నప్పుడు ఆతృత కూడా ఎక్కువగా ఉంటుంది కదా! నేనైతే భోజనం అయితే చేసేస్తున్నాను. వేడి వేడిగా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుందండి. నేనైతే ఈరోజు ఒక చిన్న కొటేషన్ చెప్దామనుకుంటున్నానండి. తప్పులు చేసేవాళ్ళు ఎన్నన్నా పట్టించుకోరండి. నిజాయితీ పరులు నిందలకే కూలిపోతారు. నిజాయితీకి ఉన్న బలం అటువంటిది కదండీ!